పచ్చిమిర్చి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హేమ హోమ్ రెసిపీస్ అండ్ శారీ కలెక్షన్. ఇంతసేపు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వీడియో పెడుతున్నానని అనుకుంటున్నారు కదా. నేను పులిహార చేస్తున్నాం అనమాట. ఆ పులిహార ఎలా చేస్తున్నారు అనే విధానాన్ని మీకు చూపించడానికి అని చెప్పి ఈ వీడియో తయారు చేస్తున్నా. మధ్యాహ్నం అన్నం మిగిలిపోయిందనమాట మాకు. ఆ అన్నంతో మేము పులిహార తయారు చేసుకుంటున్నాం. ఆ అన్నం పులిహార ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్ని కలిపి పోపులు వేయించారు ఇప్పటి వరకు. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అట్లానే కరివేపాకు వేసి వేయిస్తున్నారు అన్నమాట. అవి బాగా వేగాలి. పోపు వేగుతుంది. దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేస్తున్నాం. ఇవి బాగా వేగాలన్నమాట. పోపు బాగా వాసన వచ్చే వరకు కూడా వీటిని వేయించాలి. ఇప్పుడు ఇంగువ, పులిహారకి మెయిన్ అనేది ఇంగువ కాబట్టి ఇంగువ అనేది ఇంట్లో మేము యాడ్ చేస్తున్నాం. ఇంగువ వేస్తున్నాం. మీ ఇష్ట ప్రకారం మీరు వేసుకోండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ పులిహారలో అయితే ఇంగువ మాత్రం కంపల్సరీ వేయాలన్నమాట. అందుకని చెప్పి మేము ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాం. మీరు కూడా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. మేము కొద్దిగానే ఇంగువ వేసుకుంటున్నాం. ఇంగువ వేసుకున్నాము. ఇంగువ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసాం. అయితే ఈ పోపు ఇప్పుడు వేగిపోయింది. దీంట్లో రైస్లో నేను మిగిలిన రైస్ అని చెప్పాను కదా, ఆ రైస్లో దీన్ని మేము వేసేసుకున్నాం అన్నమాట. పోపు బాగా వేగనివ్వాలా. వేగిన తర్వాత దీన్ని వేసేసుకున్నాం అన్నమాట.
ఇప్పుడు చింతపండు రసం ఏదైతే ఉంటుందో నానపెట్టిన చింతపండు పులిహార చేస్తున్నాం మేము. దాన్ని బాగా నానపెట్టిన చింతపండుని గుజ్జు తీసి ఈ మూకిడ్లో అనేది మనం వేసుకోవాలి. వేసేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి, అది మిక్స్ చేయకండి. చింతపండు బాగా పిసికి దాంట్లోంచి వచ్చిన గుజ్జు అంతా వేసి మూకిడ్లో ఆయిల్ వేసి దాంట్లో నేను వేసుకున్నాము. చింతపండు గుజ్జు వేసేసాం. ఇది ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కూడా మనం దీనిని ఉడికించాలన్నమాట. చింతపండు బాగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని మనం మగ్గించాలి. ఇలా బుడగలు బుడగల్లాగా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుంటున్నాం. నేను ఇదివరకు కూడా పులిహార వీడియో పెట్టున్నాను, ఆ వీడియో వేరు. ఈ పులిహార ఈ రెసిపీ అనేది దీన్ని చేసే విధానం వేరు అన్నమాట. పసుపు, అలాగనే తగినంత ఉప్పు, కొంచెం చక్కెర, లేకపోతే మీకు ఇష్టం ఉంటే బెల్లమైనా సరే దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం మిక్స్ చేయాలన్నమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. చూసి ఈ పులిహార అనేది మీరు కూడా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో దీంట్లో నిమ్మకాయ వేసుకోవచ్చు, నిమ్మప్పుతో చేసుకోవచ్చు, దబ్బకాయతో చేసుకోవచ్చు. పోప్ కామన్, మిగిలినవన్నీ కూడా మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బాగా నూనె ఇలాగా పైకి తేలినట్టు అయ్యే వరకు కూడా దీన్ని బాగా మరిగించాలన్నమాట, ఉడికించాలి. మనము అప్పుడు ఇలా ఉడికితేనే పులిహారకి రుచి అనేది వస్తుంది. రుచి అంతా కూడా ఈ చింతపండులోనే ఉంటుంది. ఎక్కువ పోపు వేసుకోవాలి, అలాగనే చింతపండు ఎంత బాగా ఇదైతే అంత మంచిగా రుచి వస్తుంది అన్నమాట. దీన్ని చేసుకుని వెంటనే 1 అవర్లో మేము ఇట్లా తినేస్తాం వెంటనే అంటే కుదరదు. ఒక 1 అవర్ పాటు మనం దీనిని పక్కన పెట్టుకునే మనం తినాలి. అంటే ఇప్పుడు చేసుకుంటే నైట్ వరకు మనం తినడానికి ఇది బాగుంటుంది అనమాట. ఏ పులిహార అయినా సరే, రవ్వ పులిహార అయినా ఈ పులిహార అయినా సరే, ఈ ఐటమ్స్ అనేవి మనము అప్పటికప్పుడు తినడానికి కొంచెం టేస్టీగా అనిపించవు. నైట్ టైంలో తింటే చాలా బాగుంటాయి. అంటే నైట్ చేసుకున్నది మార్నింగ్ తినలేము కదా, కాబట్టి మార్నింగ్ చేసుకుని నైట్ మనం తినచ్చు అనమాట. ఇప్పుడు చేస్తాము, నైట్ వరకు మేము దీన్ని తింటాం అనమాట. అట్లా మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఇది దగ్గర పడుతోంది. అయితే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లో, పోపు అవి కలుపుకున్న రైస్లో మనం యాడ్ చేసుకున్నాం. ఇట్లా దీన్ని అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
చాలామంది రైస్ ఉంటే అంతా పడేస్తూ ఉంటారు కదా, మధ్యాహ్నం రైస్ పడేస్తూ ఉంటారు, వండిన అన్నం నైట్ ఎవరు తినకపోతే పడేస్తూ ఉంటారు. అట్లా రైస్ వేస్ట్ చేసుకోకుండా పిల్లలకి మనం ఇట్లాగా, మనం అప్పుడు వండింది రైసే కాబట్టి, ఆఫ్టర్నూన్ వండిన రైసే కాబట్టి ఇది నైట్కి బాగానే ఉంటుంది కాబట్టి మనం ఇట్లా పులిహోర ఇవి ప్రిపేర్ చేసుకుని కొన్ని రైస్ ఐటమ్స్ మనం తయారు చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. అట్లాగా మేము ఇవాళ ఉన్న రైస్తో పులిహోర అనేది మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కడ ఉండలు ముద్దలు అవి లేకుండా చక్కగా ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి అదే మిక్స్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా గరిటతో ఇట్లా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలన్నమాట. దీంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు అనేది చాలా, ఈ మూకిట్లో ఉన్నదానికి కూడా మనము ఇట్లా వేస్తే దానికి రుచి అనేది యాడ్ అవుతుంది అన్నమాట. బాగా ఇట్లా మిక్స్ చేయాలి. బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. చేయి పెట్టి కలిపితే ఏమవుతుందంటే కొంచెం దానికి ఉండలుండల్లాగా ఉంటే రైస్ అదంతా కూడా మిక్స్ అయిపోతుంది కాబట్టి మనం ఇట్లాగ మొత్తం కలిపి మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు దీన్ని కలపడం అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఉండలు లేకుండా కొంచెం పెట్టేస్తూ కలుపుతూ ఇట్లా వేరే దాంట్లోకి దీన్ని పెట్టేసుకుంటున్నాం. ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎమ్మి చాలా టేస్టీగా ఉండేటట్టుగా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయండి. రైస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగనే పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలు కూడా మనం మళ్ళీ ఈ రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లానే కోకోనట్ రైస్ చేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కానీ పులిహోర అనేది చాలా ఇష్టపడతారు కాబట్టి మేము పులిహోర కలుపుతున్నాం దీన్ని ఇట్లా. అయితే ఇప్పుడు ఈ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.